యష్మి గౌడ దక్షిణ భారతదేశానికి చెందిన ప్రసిద్ధ నటి. యష్మి గౌడ కన్నడ మరియు తెలుగు భాషలలో తన పాత్రలకు ప్రసిద్ధి చెందింది. చాలా పోటీయున్న టెలివిజన్ పరిశ్రమలో యష్మి తనకంటూ ఒక పేరును ఏర్పరుచుకుంది. ఆమె కళాశాల విద్యార్థి నుండి ప్రసిద్ధ నటిగా మారడం ప్రేరణాత్మకమైనది మరియు ఆమె పని పట్ల ఆమెకున్న నిబద్ధత మరియు ప్రేమను వివరిస్తుంది. ఆమె బాగా తెలిసినప్పటికీ, యష్మి తన వ్యక్తిగత జీవితాన్ని నిశ్శబ్దంగా ఉంచుతుంది. యాష్మి గౌడ మోడలింగ్ను ఇష్టపడే కళాశాల విద్యార్థి నుండి ప్రసిద్ధ టెలివిజన్ నటిగా మారడం ఆమె నైపుణ్యం, పట్టుదల మరియు కృషికి ఉదాహరణ. ఆమె తెలుగు మరియు కన్నడ టెలివిజన్లో పెరుగుతున్న భాగాల పోర్ట్ఫోలియోతో బహుముఖ మరియు ప్రతిభావంతులైన నటిగా దక్షిణ భారత వినోద వ్యాపారంలో తనకంటూ ఒక పేరు తెచ్చుకుంది. పరిశ్రమలో ఆమెకు ఉజ్వల భవిష్యత్తు మరియు మనోహరమైన అవకాశాలతో పాటు, యష్మి గౌడ తెరపై మరియు వెలుపల కొత్త పాత్రలను పోషించే సవాలును ఎదుర్కొంటోంది. బుధవారం, ఆగస్టు 30, 1995, యష్మి గౌడ కర్ణాటకలోని బెంగళూరులో జన్మించింది. ఆమె ప్రారంభ సంవత్సరాల్లో, ఆమె బెంగళూరులోని హోలీ చైల్డ్ ఇంగ్లీష్ హై స్కూల్లో చదువుకుంది, అక్కడ ఆమె నివసించింది. ఆమె ప్రారంభ పాఠశాల విద్య ఆమెకు దృఢమైన విద్య మరియు వ్యక్తిగత ప్రాతిపదికను ఇచ్చింది. తన హైస్కూల్ గ్రాడ్యుయేషన్ తర్వాత, యష్మి తన చదువును కొనసాగించడానికి బెంగళూరులోని దయానంద సాగర్ ఇన్స్టిట్యూషన్లో చేరింది. కాలేజీలో చదువుతున్న సమయంలోనే యాష్మికి వినోద రంగంపై ఆసక్తి పెరిగింది. ఆమె మోడల్గా తన కెరీర్ను ప్రారంభించినప్పుడు ఆమె గ్లామర్ మరియు నటన ప్రపంచం యొక్క మొదటి రుచిని కలిగి ఉంది. ఈ సమయంలో కన్నడ టెలివిజన్ సిరీస్ విద్యా వినాయక కోసం ఆమె తన స్నేహితులతో కలిసి ఆడిషన్కు వెళ్లాలని నిర్ణయించుకుంది. ఆమె తన నటనా జీవితాన్ని ప్రారంభించిన భాగంలో నటించడం పట్ల ఆమె థ్రిల్గా ఉంది. కన్నడ టెలివిజన్ సీరియల్ విద్యా వినాయకతో, యష్మి గౌడ 2017లో తన టెలివిజన్ అరంగేట్రం చేసింది. ఇది టెలివిజన్లో ఆమె కెరీర్ని అధికారికంగా ప్రారంభించింది. నాటకంలో ఆమె మంచి ఆదరణ పొందిన నటన ఆమెకు వ్యాపారంలో ఇతర అవకాశాలను కొనసాగించడానికి తలుపులు తెరిచింది. కన్నడ టెలివిజన్లో విజయం సాధించిన తర్వాత యష్మి స్వాతి చినుకులు అనే సీరియల్తో తెలుగు టెలివిజన్లోకి అడుగుపెట్టింది. అనేక సాంస్కృతిక మరియు భాషా పరిస్థితులకు అనుగుణంగా ఆమె సామర్థ్యం ద్వారా నటిగా ఆమె బహుముఖ ప్రజ్ఞ ప్రదర్శించబడింది. నాగ భైరవి, కృష్ణ ముకుంద మురారి, మరియు త్రినయని వంటి అనేక ప్రసిద్ధ ధారావాహికలలో కనిపించడం ద్వారా ఆమె తన కెరీర్ను ముందుకు తీసుకువెళ్ళింది, అందులో ఆమె కొద్దిగా కానీ ముఖ్యమైన పాత్రను కలిగి ఉంది. దక్షిణ భారత టెలివిజన్ వ్యాపారంలో ప్రతిభావంతులైన మరియు భావి నటిగా ఆమె కీర్తి ఈ ప్రతి పాత్ర ద్వారా బలోపేతం చేయబడింది. యాష్మి టెలివిజన్ షోలలో పాల్గొంది, దానివల్ల ఆమె నటనా పనులతో పాటు నటనకు వెలుపల తన నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశం వచ్చింది. పవన్ రాజ్పుత్తో పాటు, ఆమె సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ సీజన్ 3లో పాల్గొంది, ఇది ఆమెకు ప్రేక్షకుల గుర్తింపు మరియు ప్రజాదరణను పెంచింది. 2020లో మకర సంక్రాంతి రోజున జరిగే సంక్రాంతి సంబరాలు ఈవెంట్లో మేఘనా లోకేష్తో కలిసి ప్రత్యక్ష ప్రదర్శనల కోసం తన ప్రతిభను ప్రదర్శించింది. 2021లో జరిగిన సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ సీజన్ 3లో యష్మి పాల్గొనడం, అక్కడ ఆమె పవన్ రాజ్పుత్తో మళ్లీ కలిసిపోవడం, ఆమెను జీ తెలుగులో ప్రధానాంశంగా నిలబెట్టింది మరియు ఆమె అనుచరులతో ఆమె బంధాన్ని బలోపేతం చేసింది. ఈ కార్యక్రమాలలో ఆమె పాత్రలు ఆమె ప్రతిభను మరియు పాత్ర పట్ల నిబద్ధతను నిరంతరం ప్రదర్శిస్తాయి. యష్మి గౌడ ఆమెకు పేరుప్రఖ్యాతులు పెరుగుతున్నప్పటికీ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి తన గోప్యతను కాపాడుకుంది. ఆమె తన జీవితంలోని ఆ అంశాన్ని ప్రైవేట్గా ఉంచాలని ఎంచుకుంది మరియు ఆమె సంబంధాలు లేదా కుటుంబం గురించి పెద్దగా మాట్లాడలేదు. యాష్మి నటనతో పాటు వ్యాపారవేత్త. ఆమె యాష్ సే అనే ఇంటర్నెట్ మినీ స్టోర్ను నిర్వహిస్తోంది, ఇక్కడ ఆమె ఇంటి అలంకరణ కోసం అనేక రకాల వస్తువులను అందిస్తుంది. ఆమె వ్యవస్థాపక ఆశయం మరియు వినోద రంగం వెలుపల అవకాశాలను పరిశోధించాలనే కోరిక ఆమె ప్రయత్నంలో స్పష్టంగా కనిపిస్తాయి.